హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా యాజ్ మీరందరూ రిక్వెస్ట్ చేసిన విధంగా నేను నా బేబీకి యూజ్ చేసిన హై చైర్ రివ్యూ చేయబోతున్నానండి. అసలు హై చైర్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎటువంటి సందర్భాల్లో దాన్ని యూజ్ చేయాలి, దాన్ని ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే దాన్ని మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి. మనకి మార్కెట్లో చాలా రకాల హై చైర్స్ ఉన్నాయి కదండి. మరి ఈ యొక్క హై చైర్ నేను చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఇది ఎక్కడ దొరుకుతుంది, దీని కాస్ట్ ఎంత, ఈ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేయబోతున్నానండి. సో ఈ వీడియో అమ్మా నాన్నలందరికీ డెఫినెట్గా 100 to 100% ఉపయోగపడిపోతుంది. సో వీడియో అనేది ఎండ్ వరకు వాచ్ చేయండి. సో వీడియో చూసే ముందు ఇదే మొదటిసారి ఎవరైనా అమ్మ పాఠశాలను విజిట్ చేశారా అయితే తప్పకుండా ఇలాంటి చక్కని మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం, మదర్ రిలేటెడ్ వీడియోస్ కోసం, బేబీ రెసిపీస్ కోసం అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేసి ఇమీడియట్గా మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. సో ఇన్ జనరల్గా బేబీస్ 8 to 10 months ఏజ్ మధ్యలో వాళ్ళు కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. అటువంటప్పుడు ఇటువంటి హై చైర్లో వేసి వాళ్ళని కూర్చుని పెట్టి వాళ్ళకి ఏదైనా తినడానికి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళుగా సొంతంగా తినటం అలవాటు చేసుకుంటారన్నమాట. అంటే ఎప్పుడు మనం ఎత్తుకొని అటు ఇటు తిప్పి అలా ఫీడ్ చేయటం కన్నా ఒక హై చైర్లో బేబీని కూర్చుని పెట్టి తినిపించడం వల్ల మనకి కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఈజీగా బాగా పేస్ట్గా ఉన్న ఫుడ్ నుంచి సాలిడ్ ఫుడ్స్ తినడానికి చాలా ఈజీగా అలవాటు అయిపోతారండి. నేనైతే నా బేబీకి ఇందులో 8 months నుంచి వేసాను. మరమరాలు, బనానా ఏవైతే పెడుతూ ఉంటానో ఫుడ్స్ అవన్నీ కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటే తను ఇందులోంచి తీసి తింటుందన్నమాట. సో ఆ విధంగా ఫుడ్ని వాళ్ళ చేతితో తినడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వస్తువుని వాళ్ళ చేతితో పట్టుకొని తినాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు తినటం వల్ల వాళ్ళు తిన్న ఆహారం ఇష్టంగా తింటారు. వాళ్ళు త్వరగా సాలిడ్ ఫుడ్స్ కూడా అలవాటు పడిపోతూ ఉంటారన్నమాట. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక హై చైర్ వాడి బేబీకి తినిపించడం వల్ల. అండ్ ఇక హై చైర్లో బేబీని మనం స్ట్రైట్గా కూర్చుని పెడతాం కాబట్టి వాళ్ళు తిన్న ఆహారం కూడా నోట్లోని చక్కగా పొట్టలోకి వెళ్ళి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఇది మూడో విషయం. మనం 10 ముద్దలు బలవంతంగా పెట్టినా సరే వాళ్ళు ఇష్టంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న అది వాళ్ళకి చాలా బలాన్ని కలుగజేస్తుంది అన్నమాట. ఇప్పుడు హై చైర్లో మనకి 2 రకాల హై చైర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఈ విధంగా స్టాండ్ ఆన్ హై చైర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బాడీ పార్టే ఉంటుంది. ఆ యొక్క బాడీ పార్ట్ని మనం ఏం చేయాలంటే బేబీకి జనరల్గా మీరు డైనింగ్ టేబుల్ చైర్కి కానీ లేదంటే మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ యొక్క చైర్కి దాన్ని అటాచ్ చేసేసి అది మూవబుల్ అవ్వదన్నమాట. ఓన్లీ ఎక్కడైతే మీరు అటాచ్ చేస్తారో అక్కడ మాత్రమే ఉంటుంది. అదొక రకం హై చైర్. ఇది సెకండ్ రకం హై చైర్ అన్నమాట. దీన్ని నేను చూస్ చేసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే ఇందులో మనకి 360 degrees రివాల్వింగ్ అయ్యే వీల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక చైర్ లాగా మాత్రమే కాకుండా బేబీని అవుటింగ్ బయటికి తీసుకెళ్ళడానికి అంటే మీ చుట్టుపక్కల పరిసరాలు కూడా తిప్పడానికి మీకు చాలా అనువుగా ఉంటుంది. అంటే ఒక హై చైర్తో పాటు మీకు స్ట్రోలర్ కూడా దీంతో మనకి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. అలాగే నేను నా బేబీకి 9th month వచ్చాక స్ట్రోలర్ కొందాం అనుకున్నాను. అంటే బయట తిప్పడానికి బాగుంటుంది కదా అని చెప్పి స్ట్రోలర్ కొందాం అనుకున్నాను. బట్ మార్కెట్లో సర్చ్ చేసి స్ట్రోలర్స్ 3000, 4000 ఉన్నాయి. హై చైర్ వచ్చి 4,000 to 5,000 మంచిది కావాలంటే ఆ రేంజ్లో ఉన్నాయి. రెండు కలిపి నాకు 7,000 అలా అయిపోతుంది. 10,000 అంటే మనకి చాలా మనీ వేస్ట్ అయిపోతుంది కదా. అప్పుడు నేను నా యొక్క సర్చింగ్ స్టార్ట్ చేశాను. హై చైర్తో పాటు వీల్స్ ఉన్నది ఏదైనా ఉంటే బాగుండు అని నేను అనుకున్నాను. అప్పుడు నా సర్చింగ్లో ఇది నాకు దొరికిందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్. 8 months నుంచి నేను నా జస్టిన్కి యూజ్ చేస్తున్నాను. సూపర్ డూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ నాకేంటంటే హేమంత్ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు. నేను జస్టిన్ ఒక్కదానే చూసుకోవాలి కాబట్టి ఎక్కడైనా నేను వంట చేసుకున్నప్పుడు కానీ వేరే ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ తను అక్కడ వదిలేసి తను పడిపోతుందేమో, చిన్నది కదా తనకి ఏమైనా దెబ్బ తగులుతేమో అని బాగా టెన్షన్గా ఉండేదాన్ని. బట్ ఇది వచ్చాక ఏంటంటే ఇందులో జస్టిన్ కూర్చుని పెట్టేసి తను తినటానికి, తాగటానికి లేదంటే తను ఆడుకోవడానికి వస్తువులు ఏమైనా ఇచ్చేసి చక్కగా పక్కనే పెట్టుకుని నేను పని చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇందులో జస్టిన్ నేను పెట్టేసాను అనుకోండి, నేను టెన్షన్ ఫ్రీ. జస్టిన్ పడిపోతుందని కానీ లేదు అంటే తనకి దెబ్బ తగులుతుందని కానీ నోట్లో ఏదైనా పెట్టేసుకుంటుందని కానీ ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా ఫ్రీగా ఉండొచ్చండి ఇటువంటి ఫ్రెండ్ కనుక మనకుంటే. ఇంట్లోనే ఒక్కలే ఉండి బేబీని చూసుకోవాలి అని అనుకునే అమ్మలకి ఈ యొక్క హై చైర్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఒక మనిషిలాగే మనకి సహాయం చేస్తుంది అన్నమాట. దీన్ని నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. సో ఇది స్టార్టింగ్ మీకు వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే ఈ విధంగా రాదు. బాడీ ఒక పార్ట్ కింద ఒక పార్ట్ అంతా డిష్ మ్యాష్ చేసి మీకు ఇస్తారన్నమాట. మీరు దాన్ని యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు దాంతోపాటు. దానిలో యూజర్ మాన్యువల్ చూసి మీరు దీన్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక్కదాన్ని ఫిక్స్ చేసేసాను. ఒక 1 hour పట్టింది నాకు ఇది ఫిక్స్ చేయడానికి. సో ఇది నాకు ఫ్రెండే కాబట్టి దీనికి నేను ట్వీట్ అని పేరు పెట్టుకున్నానండి.
చాలా హెల్ప్ చేసింది. ప్రెజెంట్ ఇప్పుడు జస్లిన్ 8 మంత్స్ నుంచి 18 మంత్స్ ఇప్పటికి కూడా జస్లిన్ నేను ఈవినింగ్ పైకి తీసుకెళ్లాలన్నా అటు ఇటు తిప్పాలన్నా కూడా జస్లిన్ ఇందులో వేసేసి నా పక్కనే ఉంచుకుంటాను. సో ఇప్పుడు ఈ ట్వీట్ గురించి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పైపోతున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, దీనిలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మొత్తం క్లియర్గా మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ట్వీట్ ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్గా. సో ఈ యొక్క పార్ట్ వచ్చి మనం బేబీని కూర్చుని పెట్టే సెక్షన్ అనమాట. అండ్ దీని మీద మనకు ఒక కవర్ ఉంటుంది. ఈ యొక్క మెటీరియల్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. బేబీ స్కిన్ కూడా ఎటువంటి హార్మ్ చేయదండి. ఇది 100% వాటర్ ప్రూఫ్ అనమాట. ఒకవేళ బేబీ సాలిడ్ ఫుడ్స్ తింటున్నప్పుడు కానీ ఏదైనా తింటున్నప్పుడు కానీ ఒకవేళ ఇందులో పడినా ఏమీ అవ్వదనమాట. అంత కిందకు వచ్చేస్తుంది, ఏమీ పీల్చుకోదు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసారా, ఇక్కడ 2 బెల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ బెల్ట్స్ ఏంటంటే వెనక్కి ముందుకి కదలకుండా బేబీ ఈ విధంగా సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఈ యొక్క బెల్ట్ సెక్షన్ మిడిల్ సెక్షన్లో మనకి ట్రే అనేది ఉంటుందండి. ట్రే ఏంటంటే ఫుడ్ ట్రే అనమాట. అంటే ఇందులో మనం గ్లాస్ కానీ బేబీకి ఫీడింగ్ బాటిల్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక పార్టిషన్ ఫ్రంట్ మధ్యలో ఫుడ్ వేసుకోవడానికి అనమాట. ఈ విధంగా ట్రే ఉంటుంది. అండ్ ఇది బేబీకి మనం ఏదైనా ఫుడ్ పెట్టేసి తీసేసాక ఇది మళ్ళీ మనం ఇలా తీసేసి క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ ఇలాగ అటాచ్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా సైడ్ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు అటాచ్ చేసేయచ్చు. సో ఇది ట్రే సెక్షన్. ఇటువంటి ట్రే తీసి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్రే వచ్చి రిమూవ్ అవ్వదు. ఓన్లీ ఈ ట్రే మాత్రం రిమూవబుల్ ట్రే అనమాట. చక్కగా వాష్ చేసుకుని మనం ఎన్నిసార్లు అయినా దీన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది ట్రే సెక్షన్. ట్రే సెక్షన్ నుంచి మనకి కిందకు వస్తే బేబీ సిట్టింగ్ అంటే కాలు పెట్టుకోవడానికి కోసం ఈ విధంగా స్టాండ్ అనేది ఉంటుందండి. దీనివల్ల బేబీ కాలు పీకటం కానీ ఏమీ ఉండకుండా చక్కగా బేబీ కాలు దీని మీద సెట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. స్టాండ్ నుంచి మనం కిందకి వస్తే మనకి ట్రే సెక్షన్ ఉంటుంది అనమాట. ఫుడ్ ఏదైనా పెడుతున్నారు అనుకోండి, బేబీ ఫుడ్కి అవసరమైన టవల్స్ కానీ లేదంటే బొమ్మలు కానీ లేదంటే సిప్పర్ కానీ అన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ట్రే కూడా మనకి రిమూవబుల్ అనమాట. ఈ విధంగా స్ట్రాప్స్ ఉంటాయి. ఇది మనం తీసేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. దీనిలో మీరు ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో మనకి వీల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది వీల్స్ అండి. సో ఇది విధంగా 360 డిగ్రీలో తిరిగే మనకి వీల్స్ అనేవి ఉంటాయి. డైరెక్షన్లో అనేది చక్కగా ఫ్రీగా తిరుగుతుంది ఈ యొక్క వీల్స్. సో ఫ్రంట్లో ఈ విధంగా మనకి 2 వీల్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ పార్ట్లో మనకి ఈ విధంగా ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి, అంటే ఒకవేళ మీరు బేబీని ఒకే దగ్గర ఉంచారు కదపలేదు అనుకుంటే ఈ విధంగా మనం దీన్ని క్లోజ్ చేసేస్తే చైర్ అనేది లాక్ అయిపోతుంది. ఒకవేళ మీరు బేబీని మూవ్ చేస్తున్నారు అటు ఇటు తిప్పుతున్నారు అనుకుంటే ఈ యొక్క లాక్ని కనుక మనం ఓపెన్ చేసుకుంటే చక్కగా వీల్స్ అనేవి ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా మూవ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా బేబీని పైకి తీసుకెళ్ళినప్పుడు బయటకు తీసుకెళ్ళినప్పుడు వీల్స్ మూవ్ అవ్వాలంటే దీన్ని మనం ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి. లేదు మీరు స్టేబుల్గా ఒక దగ్గర ఉంచుకున్నారంటే ఈ యొక్క వీల్స్ని మనం ఈ యొక్క కీని మనం ఈ విధంగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్లో 2 వీల్స్ ఉంటాయి, ఫ్రంట్లో కూడా 2 వీల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో చైర్ యొక్క బ్యాక్ సైడ్లో ఈ విధంగా ఉంటుందండి. 1 ఇయర్ అబోనే అయిపోయింది. బట్ ఇది నేను చక్కగా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి కవర్ కూడా తీయకుండా ఈ విధంగానే ఉంది. పైన కవర్ మీద ఎప్పుడైనా ఏదైనా పడితే ఒక టిష్యూ పేపర్తో కాలిన్తో చక్కగా క్లీన్ చేసేస్తానండి. నేను క్లిప్స్, సో ఈ ట్రైన్ అయితే క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్ని రిమూవ్ చేసేసి నార్మల్గా వాష్ చేసేసి మళ్ళీ పెట్టేస్తాను. ఈ యొక్క ఫీడింగ్ ట్రైన్ అయితే చక్కగా రిమూవ్ చేసేసి యాంటీబ్యాక్టీరియల్ లిక్విడ్ యూస్ చేసి చక్కగా దీన్ని క్లీన్ చేసి ఎప్పటికప్పుడు పెట్టేస్తాను అన్నమాట. సో ఇక బెల్ట్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. బేబీని ఇందులో కూర్చుని పెట్టేసి బేబీకి చక్కగా మీ యొక్క బేబీ యొక్క వెయిట్ని బట్టి ఒక బెల్ట్ని సెట్ చేసేసి ఈ విధంగా మీరు దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బేబీ పడిపోకుండా సెక్యూర్గా ఇది బేబీని రక్షిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ హ్యాండిల్ ఉంటుందండి. ఇక హ్యాండిల్కి మీ బేబీ బిబ్ ఉంటుంది కదా, ఆ యొక్క బేబీ బిబ్ని ఈ విధంగా సెట్ చేసుకున్నారనుకోండి. సో బేబీ తినడానికి వెంటనే కూర్చున్నప్పుడు వెంటనే ఎత్తుక్కోకుండా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను బేబీ బిబ్ని ఇలా అటాచ్ చేసుకున్నాను. ఈ యొక్క చైర్ చాలా లోతుగా ఉంది కదా, బేబీ హైట్ అనేది సరిపోదు, అంటే జస్ట్ చిన్నప్పుడు యూజ్ చేసినప్పుడు సరిపోదు కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే ఈ విధంగా ఒక టర్కీ టవల్ వేశాను. థిక్గా ఉన్న టర్కీ టవల్ కానీ లేదంటే ఒక దుప్పటి కానీ వేసి దాని మీద కనుక మీరు బేబీని కూర్చోబెడితే హైట్ అనేది సరిగ్గా సరిపోతుంది అనమాట. బేబీకి బ్యాక్ సపోర్ట్ కావాలంటే ఈ విధంగా బేబీ పిల్లోని అనేది వెనక్కి సెట్ చేసేదాన్ని. ఈ చాలా కంఫర్ట్గా కూర్చునేది. ఒకవేళ మీ బేబీస్కి ఇది చాలా లోతుగా ఉంది, హైట్ సరిపోదు అనుకుంటే దుప్పటి కానీ పిల్లో కానీ అరేంజ్ చేసి మీ యొక్క బేబీని కూర్చుని పెడితే హైట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట.
సో ఈ విధంగా ఇలాంటి హై చైర్ని మీరు బేబీకి ఇన్ జనరల్గా ఒక 3 to 4 years వచ్చేంత వరకు చక్కగా మనం యూస్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఇలాంటి హై చైర్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి తింటున్నప్పుడు బేబీని కూడా ఇందులో కూర్చుని పెట్టి తనకు కూడా తినడానికి ఫుడ్ పెట్టడం వల్ల మీతో పాటు తింటా అలవాటు అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు టేబుల్ టైం కూడా వాళ్ళకి చక్కగా అలవాటు అవుతుంది. వాళ్ళకి వాళ్ళు తినటం కూడా చక్కగా అలవాటు చేసుకుంటారు. దీనిపై కావాలంటే మీరు ఈ విధంగా ఒక డ్రై షీట్ని కూడా వేసి బేబీని కూర్చుని పెట్టడం వల్ల ఒకవేళ టాయిలెట్ కానీ మోషన్ కానీ పాస్ చేస్తే చైర్ అనేది పాడవకుండా ఉంటుంది. ఈ హై చైర్లో మనకి 2 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. స్కై బ్లూ కలర్, లేదు అంటే బేబీ పింక్ కలర్. మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క హై చైర్ కరెంట్ కాస్ట్ వచ్చి 2947 రూపీస్, 2947 రూపాయలండి. ఇక హై చైర్లో మనకి 20 kgs వరకు ఉన్న బేబీని మనం వేయచ్చండి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎప్పటికీ ఫోల్డ్ అవ్వదు. వన్స్ మీరు ఫిక్స్ చేశారనుకోండి దాన్ని ఆ విధంగానే ఫిక్సబుల్గా మీరు యూజ్ చేయాలి, కానీ దాన్ని మనం ఎప్పటికీ ఫోల్డ్ చేయలేమన్నమాట. సో ఇంతనండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ట్వీట్ గురించి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను. మీరు కూడా నా అలాగే బేబీకి సాలిడ్ ఫుడ్స్ త్వరగా అలవాటు చేయాలి అని అనుకున్నా, లేదు అంటే బేబీకి వాళ్ళంతటా వాళ్ళు తింటే బాగుండు అని అనుకున్నా, లేదంటే ఇంట్లో ఎవరు లేరు ఎవరైనా ఎత్తుకోవడానికి ఉంటే బాగుండు అని మీరు ఫీల్ అవుతున్నా వాళ్ళందరికీ ఈ ట్వీట్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. ఈ ట్వీట్ మీకు కూడా కావాలంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. మీకోసం ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో వాటన్నిటి కోసం స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బాయ్.